DJMMS క్రియేషన్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పత్తిశనగ మందు కొట్టియారా మన వాళ్ళని దూలుకపోమంట కదా. నాకు జర పని ఉన్నదిరా, మళ్ళీ వస్తా నీకు అని దూలుకపోమంట అని చెప్పి మళ్ళీ అని ఎందుకు ఇట్లా చేసేవి. అరే ఆ షేన్లో పందులు పడుతున్నాయి రాప. ఆ నర్సింగ్కి చెప్పింటి కదరా కరెంట్ షాట్ పెట్టమని. మీరు మాట్లాడుండ్రా, ఏదో ఒకటి చేయండి. చేనంతా పాడు చేస్తున్నాయి రా అవి. ఎంతకంట కాపాడాలరా. తాళమేసిండ్రు. ఓ ఆడున్నాడు మనిషి. మళ్ళీ ఏం తోలుకోపోమని చెప్తే కదా, ఆ మందు కొట్టుండ్రా ఆయన చెట్టు కింద అడగంట అని చెప్పి. అరే మళ్ళీ సాగు నేను ఎవడొచ్చిండు లైన్లో ఎవరప్ప సారు, ఏం కావాలి నీకు? మేము జనాభా లెక్కలు రాయడానికి వచ్చాం సార్. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళ పేరు చెప్పండి. మేమిద్దరం, మాకిద్దరం. మా ఇంటిది నాకిద్దరు బుడ్డగాళ్ళు, నలుగురమే. ఓరబ్బా పేరు చెప్పలేడు రా అబ్బా. నా పేరు లచ్చిగాడు. నా ఇంటి పేరు చింగిడి. సెంటిడి పేరు సెంటిగాడు. నెక్స్ట్ పెద్దోడి పేరు పెద్దోడే. అబ్బా ఏం పేర్లే అన్న, ఎప్పుడు చూడలే. అయ్యయ్యో రాసుకున్నావా సారు? సరే వెళ్తున్నా పని. సారు ఓ సారు, అరే పగటేళ్ళు వచ్చిన బుచ్చాడు తినిపోది వాకు సారు. పిల్లగాడు ఏం పిల్లగాడు ఉన్నాడు, ఏం పట్టమో ఏమనేమో అర్థమే ఆగురా. ఈ జనాభా లెక్కల సార్ వచ్చిండు, మొత్తం ఇంటిలో పేర్లు చెప్పకపోతే ఆయన వాయతని చెప్తా. సేమ్ సంగతి నేను చెప్తా, నాకు 5 నిమిషాలు టైం. ఏం పట్టినామో ఏమో ఒక్కరికి నిలకడలేదు. ఇక టొరటరో వస్తారు, టొరటరో పోతారు. మళ్ళీ సాగు నేను ఇటు పోదామా అటు పోదామా? ఎటు పోదాం? ఇటు పోదాం. ఒకటే ఇప్పుడు పైకి పోదాం తర్వాత. హలో ఎవరండి లోపట? మేడం సార్. అదేం పిలుచుకుంటారా? అయ్య బాబాయ్ ఊర్ని ఇదేంటండిరా బాబాయ్ ఊరి. జనాభా లెక్కల గురించి రాసుకుందామని వచ్చినా. అవునా? అయితే రాసుకోండి రాసుకోండి. చెప్పండి సార్, ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? అందరూ ఉంటారండి. అదేనండి, ఎవరెవరు ఉంటారు అంటున్నా. చెప్పాం కదా సార్, అందరూ ఉంటారండి. అది సార్
నేను చెప్పేది ఏంటంటే ఆ, ఒకసారి చెప్తే అర్థం కదా. ఒరే నీకు దండం పెడతా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పరా? ఇదా నువ్వు అడిగింది? ఈ మొక్క ముందే చెప్పుంటే నేను ఒక్కనే ఉన్నానని చెప్తును కదా. ఓ నీ దుంపదేగా, ఇందాక నుంచి అందరుంటారు అని వాగుతావేందిరా? నువ్వు ఒక్కడే ఉంటావా? నా పేరు పుల్లబ్బాయి. రాసుకున్నారా సార్? ఒరే లేడీస్ బట్టలు కూడా ఉన్నట్లున్నాయి కదరా నీ దుంపదేగా. ఎవరు ఉన్నట్లున్నారుగా, వాళ్ళు కూడా చెప్పు. అమ్మ లక్ష్మి, నాన్న రాజు, మొత్తం ఇంతమంది. ఒరే నీ ఎంకమ్మ, ఇంతమంది పెట్టుకొని ఒక్కనే ఉన్నావంటేంద్రా? సార్ 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 చెప్పండి సార్. మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం సార్. మీరు ఏ రూమ్లో ఉంటారు? పక్క రూమ్లోనే ఉంటా. ఓ పక్కనే ఉంటారా? ఓకే. ఎంతమంది ఉంటారు? మేము నలుగురం ఉంటాం సార్ రూమ్లో. వాళ్ళ పేర్లు చెప్పండి సార్. నా పేరు రవి. మ్మ్. ఫస్ట్ దాని పేరు రమ్య. ఓకే. సెకండ్ దాని పేరు రాణి. మ్మ్. థర్డ్ దాని పేరు రాజేశ్వరి. మ్మ్. వీళ్ళంతా మీ పిల్లలా సార్? కాదు, ఈ ముగ్గురు నా పెన్లాల్ సార్. ఆ? సార్ 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 పడిపోయాడు. సార్ సార్ లేవండి సార్. సార్ సార్, అరే అబ్బాయి వాటర్ తీసుకురా. సార్ 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 ఇది మామూలు షాక్ ఉంది సార్. ఎలా సార్ ఈ రోజుల్లో ముగ్గురిని మెయింటైన్ చేస్తుర్రు? ఎలా? మీరు గమనించాలి, వాళ్ళని కాదు మెయింటెనెన్స్ చేసేది, వాళ్ళే నన్ను మెయింటెనెన్స్ చేస్తున్నారు. సార్ సార్